హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఎపిసోడ్ 11 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ వీడియో కంటే ముందు నిన్న ఈవినింగ్ మన ఛానల్లో బ్లీచ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది రిలీజ్ చేశాము. అండ్ మోస్ట్లీ టుమారో సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ కూడా వస్తుంది. అండ్ దీంతో పాటు లుక్కిజం ఫోర్త్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వర్కింగ్ లో ఉంది. సో నేను అనుకుంటున్నాను ముందు మాత్రం డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పి. సో మార్నింగ్ ఏ వీడియో అప్లోడ్ చేయాలి అండ్ ఈవినింగ్ ఏ వీడియో అప్లోడ్ చేయాలి అనేది మీరే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీటితో పాటు మన ఛానల్లో యానిమే అప్డేట్స్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వాటితో పాటు మోర్ యానిమే కంటెంట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి యానిమేకి సంబంధించిన డౌట్స్ క్లారిఫికేషన్స్ అని షార్ట్స్ అయితే మొదలు పెట్టాం కదా. సో వాటిని కూడా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అడగండి. సో వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్ కూడా మీకు షార్ట్స్ రూపంలో ఇస్తాను. లేదంటే ఎక్కువ డౌట్స్ అనేవి వస్తే ఒక లాంగ్ వీడియో అయినా చేస్తాను. సో వర్క్స్ అని స్టాప్ చేసుకొని మరి మీకు కావాల్సిన కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం అయితేనే నేను డిసైడ్ అయ్యాను. సో మీకు కావాల్సిన డౌట్స్ క్లారిఫికేషన్స్ ఏదైనా యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కానీ వేరియస్ కంటెంట్ యానిమేకి సంబంధించింది మీకు ఏదైనా తెలియాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ రెడీగా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా మీకు మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే చేయండి, నచ్చుకుంటే బలవంతం ఏం లేదు. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది, రన్ టైం కూడా ఇష్యూ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు మన అయానా కోజీ యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనేది చూపిస్తారు అనమాట. మన అయానా కోజీ తన చిన్న వయసులోనే చెస్ ఎంతో అద్భుతంగా ఆడుతూ ఉంటారు. సో దాన్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ డాడ్ కూడా తన దగ్గర ఉండే పర్సన్స్ అందరికీ చెప్తామంట, వాడు నా కొడుకు అని చెప్పి మీరు ఎటువంటి పార్షాలిటీ చూపించకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఎప్పటికీ నెంబర్ 1 గా మిగలాలి అంటే మీరు వాడిని ఎంత కఠినంగా వీలైతే అంత కఠినంగా ట్రైన్ చేస్తూ ఉండండి అని చెప్పి తన కింద ఉండే అసిస్టెంట్స్ కి చెప్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన చిన్నప్పటి సకేనాగి అయితే కనపడుతుంది తన డాడ్ తో పాటు. సో అప్పుడే సకేనాగి అయానా కోజిని చూసి ఫ్లాట్ అయిపోయింటుంది అనమాట. అప్పుడే తన డాడ్ నడుతుంది అనమాట, ఎవరు అబ్బాయి అన్న అనడంతో అప్పుడే వాళ్ళ డాడ్ చెప్తామాట, తను మన సెన్సే వాళ్ళ అబ్బాయి కియోటాకా అయానా కోజీ. సో తను ఎంతో ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పి వాళ్ళ డాడ్ తనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అప్పుడే సకేనాగి అనుకుంటుంది అనమాట, అయితే నేను కూడా తప్పకుండా అయానా కోజీ లాగా ఎంతో ఇంటెలిజెంట్ పర్సన్ అవుతాను నాన్న అని చెప్పి తన డాడ్ కి అయితే ప్రామిస్ చేస్తుంది. నా కట్టుపన్న ఫ్రెండ్స్ అనమాట. మనోళ్ళందరూ కూడా లోపలికి అయితే ఎంటర్ అవుతారు కదా. అప్పుడే సకేనాగి అయానా కోజీ అయితే కంప్యూటర్ సిస్టమ్ ముందర కూర్చుంటారు. అండ్ అప్పుడే వాళ్ళ టీచర్స్ కూడా రాబోయే టెస్ట్ గురించి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామట. సో వీళ్ళ టెస్ట్ అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వీళ్ళ 5 సబ్జెక్టులు, క్లాస్ 5 సబ్జెక్టులు. సో టోటల్ గా 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీటిలో ర్యాండమ్ గా 7 అయితే పిక్ చేస్తారన్నమాట. ఆ 7 లో 4 ఎవరైతే గెలుస్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పి టీచర్స్ అనౌన్స్ చేస్తారు. ఇంకా వాళ్ళ పోటీ కూడా లాటరీ రూపంలో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో లాటరీలో ఫస్ట్ వచ్చే గేమ్ ఏదంటే బాస్కెట్ బాల్ అనమాట. సో ఇది 3x3 మెంబర్స్ ఆడతారు. సో ఇంకా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మన టీం పక్కన అయితే ఈకే, రొకినోరో అండ్ ఇంకొక అమ్మాయి అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటారు. అండ్ క్లాస్ ఏ తరపున అయితే ఎవరు ముగ్గురు వస్తారు, వాళ్ళలో ఒకటి కీటు అండ్ మిగిలిన 2 పేర్లు నాకు తెలియదు, సర్చ్ చేసినా కూడా దొరకలేదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ లో మన క్లాస్ సి వాళ్ళే బాగానే గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. క్లాస్ ఏ వాళ్ళ 5 గోల్స్ ఉంటే మనవి 8 గోల్స్ ఉంటాయి. అప్పుడే మన ఆయన కొంచెం రిప్లేస్మెంట్ యూజ్ చేసి రొకిమోరాన్ బయటికి పంపించి సూడోని అయితే గేమ్ లోకి అయితే ఇన్ చేస్తామట. బట్ మనోడు వచ్చాడంటే తెలుసు కదా, వీడికుండే ఆత్రము దరిద్రం యోనికి ఉండదు. సో క్లాస్ ఏ వాళ్ళు అయితే వీడిని కార్నర్ చేసేసి గోల్స్ మీద గోల్స్ వేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు క్లాస్ ఏ వాళ్ళకు 12 గోల్స్, క్లాస్ సి వాళ్ళవి అయితే 9 గోల్స్ అనమాట. అప్పుడే సకేనాగే ఆయన కొంచెం పిలిచి, నువ్వు ఎన్నిసార్లు సూడో గాని మీద నమ్మకాలు పెట్టుకున్నావు, వాడు మీ నమ్మకాలను అయితే ఒమ్ము చేస్తాడు, పేషెన్స్ అనేది వాడి బ్లడ్ లోనే లేదు. సో ఖచ్చితంగా మీరు ఈ పోటీలో ఓడిపోతారని చెప్పి సకేనాగే అంటుంది. అండ్ మన ఆయన కొంచెం కూడా తన మనసులో జస్ట్ వెయిట్ సకేనాగి, ఈ పోటీలో గెలిచేది మేమే, అది నువ్వే చూస్తావు కదా అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే గేమ్ మధ్యలో మన సూడో గాడు తెలివిగా ఒక పని చేసి వాడు గోల్ వేసినట్లు వాళ్ళ గేమ్ అందరినీ కూడా డిస్ట్రాక్ట్ చేసి వెంటనే గోల్స్ అనేవి ఈకే గ్యాన్తోనూ అండ్ వేరే అమ్మాయితో వేపిస్తాడు. దెబ్బకు మన వాళ్ళు అయితే ఆ పోటీలో గెలుస్తారనమాట. క్లాస్ సి వాళ్ళు 16 గోల్ పాయింట్స్ ఉంటాయి, క్లాస్ ఏ వాళ్ళు 14 గోల్ పాయింట్స్ ఉంటాయి. సో 2 పాయింట్స్ తేడాతో క్లాస్ ఏ వాళ్ళు అయితే ఓడిపోతారు అనమాట. అండ్ వెంటనే లాటరీలో సెకండ్ సబ్జెక్ట్ ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ ఆ సెకండ్ సబ్జెక్ట్ ఏది అంటే టైపింగ్ టెస్ట్. సో ఈసారి క్లాస్ సి వాళ్ళ తరపున వచ్చేది మన సట్టమోరు గడ అనమాట. లిటరలీ మనం టైపింగ్ స్కిల్ ఎలా ఉంటుందంటే క్లాస్ ఏ వాళ్ళు వీని దరిదాపులకు కూడా రారనమాట. సింగిల్ హ్యాండెడ్ గా టైపింగ్ టెస్ట్ లో మన సట్టమోరు గడ గెలిపించేస్తాడు క్లాస్ సిని. అలాగే వెంటనే థర్డ్ సబ్జెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈసారి థర్డ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ టెస్ట్. ఈసారి మన వాళ్ళు అయితే ఇనోహోరా, షినిహోరా, సాటో ఇంకా కర్జో అయితే ఈ ఎగ్జామ్ లో పాల్గొంటారు. గెస్ వాట్, మన వాళ్ళు అయితే ఓడిపోతారు. అండ్ ఫోర్త్ టెస్ట్ వచ్చి మ్యాథమెటికల్ టెస్ట్. ఇందులో మనకు పొట్టిదైన కుషిడా పాప, ఎకిమోరో అండ్ ఇంకొక 2 స్టూడెంట్స్ అయితే పాల్గొంటారు. అండ్ ఇందులో కూడా క్లాస్ ఏ వాళ్ళు అయితే గెలుస్తారు, క్లాస్ సి వాళ్ళు అయితే ఓడిపోతారు అనమాట. మన వాళ్ళవి 2 వాళ్ళవి 2 అనే టైంలో అప్పుడే 5th టెస్ట్ కిందికి ఆర్చరీ వస్తుంది. ఈసారి మన సైడ్ నుంచి మియాబి వెళ్తాడు అనమాట. మనోడు అక్యురసీ ఎంత యాక్యురేట్ గా ఉంటుందంటే లిటరలీ టార్గెట్ కి చాలా దగ్గరలో అయితే మన మియాబి గాడు అయితే ప్రతిసారి ఆర్చరీ వేస్తూ ఉంటాడు. దెబ్బకి మన వాళ్ళు అయితే ఆర్చరీ సబ్జెక్టులు అయితే గెలుస్తారు అనమాట. ఇప్పుడు మన వాళ్ళవి 3 వాళ్ళవైతే 2. సో ఇంకా మన వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు అనమాట. మన వాళ్ళు సెలెక్ట్ చేసిన 5 గేమ్స్ లో 3 గేమ్స్ వచ్చాయి. అండ్ ఆ 3 గేమ్స్ లో కూడా మన వాళ్ళే
గెలిచేశారు, ఇంకొక గేమ్ గెలిస్తే మన వాళ్ళే గెలిచేస్తారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే సకైనాకి కూడా ఓ గ్రేట్ అయ్యానా కోజీ, మీ టీం వాళ్ళు బాగానే కష్టపడుతున్నారు, లిటరలీ మీరు 3 గెలిచేసారు, ఇంకోటి గెలిస్తే మీరే అనుకుంటా విన్నర్స్ అనే టైంలో వెంటనే లాటరీలో 6th గేమ్ వస్తుంది. 6th గేమ్ ఏదో కాదు, మెంటల్ మ్యాథ్ అనమాట. సో ఈ మెంటల్ మ్యాథ్ అనేది ఏంటంటే కంప్యూటర్ స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ అనేవి విజువలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ నెంబర్స్ అనేటివి వెంటనే వస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్స్ అనేటివి గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఏ నెంబర్ వచ్చింది, సెకండ్ ఏ నెంబర్ వచ్చింది అని చెప్పి కరెక్ట్గా ఆన్సర్ చేయాలన్నమాట. సో ఇదే టెస్ట్. అండ్ ఈ టెస్ట్ క్లాస్ సి తరపు నుంచి కోఎంజిను మట్సుకిత వస్తుంది. అండ్ క్లాస్ ఏ నుంచి మన కట్సురాగి గైడును ఇంకొక అమ్మాయిని అయితే సెలెక్ట్ చేస్తుంది. ఇంకా టీచర్స్ కూడా ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేస్తామంటారు. లిటరలీ వాళ్ళ స్క్రీన్ మీద మల్టిపుల్ టైమ్స్ ఎన్నో నెంబర్స్ అనేవి ఫ్లాష్ చేస్తూ ఉంటాయి. అండ్ చాలా మంది వాటిని నోటేట్ కూడా చేసుకుంటుంటారు. బట్ ఇద్దరు తప్ప, ఒకరు కట్సురాగి అండ్ ఇంకొకరు అయితే మన కోఎంజి గాడు. సో అది చూసి మన సూడోగానికి ఇంకా తన క్లాస్ అందరూ భయపడుతూ ఉంటారు అనమాట. ఈ కోఎంజి గారిని ఎందుకు సెలెక్ట్ చేశాడు, ఖచ్చితంగా వీడు దెబ్బ పెడతారు ఈ టెస్ట్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే కోఎంజిని చూసిన మన సకైనాకి, ఏంటి అయినా కోజీ ఆ కట్సురాగి గారు మీకు హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నావా, వాడు మీతో డీల్ చేసుకున్నాడని చెప్పి నాకు ముందే తెలుసు, నేను అందుకని వాడికి ఒక కండిషన్ పెట్టాను. అండ్ ఈ టెస్ట్లో కానీ వాడు నీట్గా పర్ఫామ్ చేయకుంటే వాడి గ్యాంగ్లో ఉండే ఇంకొక మెంబర్ని అయితే నేను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తానని చెప్పాను. దెబ్బకు వాడు భయపడి ఇప్పుడు నా వైపు తిరిగిపోయాడు. సో వాడు నీకేం హెల్ప్ చేయలే, ఇంకా మీ కూడా అంటావా, వాడిని నమ్ముకొని వేస్ట్, అండ్ వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు అనడంతో ఇంకా మన ఆయన కోచ్ కూడా కోతులాంటి కోఎంజి గానికి ఎంత చెప్పినా వేస్టేలే. సో వాడు మన మాట ఇండు, వాడు నచ్చినది చేసుకోండి అన్నట్లు స్క్రీన్ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే టీచర్ 2 టీమ్ కెప్టెన్స్ కి అయితే ఒక సలహా అయితే ఇస్తారు. సో లాస్ట్ క్వశ్చన్ అనేది మీ చాయిస్. సో మీ ఇద్దరు కలుసుకొని ఒక నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ నెంబర్లో మేము ఏ నెంబర్ అనేది ఇచ్చామో ఆ స్టూడెంట్స్ గెస్ చేస్తే వాళ్ళకైతే పాయింట్ వస్తుంది అంటారు. దెబ్బకి మన సకేనాగిను అయానా కోచ్ 10th నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అండ్ ఆ 10th నెంబర్ ఆన్సర్ చెప్పండి అని చెప్పి స్టూడెంట్స్ని అడిగితే అప్పుడే కోతులాంటి కోయించుగాడు కళ్ళు మూసుకొని ఆలోచించుకోండానే, ఏంట్రా నా యొక్క మెమరీ పవర్ని టెస్ట్ చేస్తున్నారా, ఓకే 10th క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా చూడండి, 7619 అని చెప్తాడు. అండ్ అది చూసి అందరూ షాక్ అవుతారు అనమాట. బికాస్ సకైనాగి అయ్యాన కోజీ అండ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా నెంబర్ అదో కాదో అని చెప్పి క్లారిఫై చేస్తారు. ఈ లోపలే మన కోతులాంటి కోయింజి గడు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పింటాడు. అండ్ అప్పుడే తను క్లారిఫై చేస్తారన్నమాట, అన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకునేది ఎందుకురా, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బాగా గుర్తుంటే అదే హ్యాపీ కదా, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా లాస్ట్ క్వశ్చన్ అడుగుతారు, మీ అట్లాంటి కోడి బుర్రలు అంతకు మించి తెలివితేటలు ఎక్కువ ఉపయోగించారులేండి అని చెప్పి మనోడు అంటాడు. అండ్ అప్పుడే టెస్ట్ యొక్క రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేస్తారు. యాజ్ యూజువల్ ఈ పోటీలో కూడా క్లాస్ ఏ వాళ్ళే గెలిచింటారు అనమాట. కట్సురాగి గడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. అండ్ కోతిలాంటి కోయింజి గడు లిటరలీ 10 క్వశ్చన్లకి లాస్ట్ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చెప్పింటాడు అనమాట. మీ ఇండి 9 క్వశ్చన్లు దెబ్బ పెట్టాడు. సో ఇప్పుడు స్కోర్స్ అనేటివి వీళ్ళ 3 వాళ్ళ 3 ఇంకా ఫైనల్ లాటరీ గేమ్గా చెస్ గేమ్ అయితే వస్తుందన్నమాట. సో అప్పుడే సకేనాకి అయినా కోచ్తో ఉంటుందన్నమాట, ఓ చెస్ వచ్చిందా, ఇన్ఫ్యాక్ట్ అయ్యాన కోచి నీకు తెలుసునో లేదో చెస్ నా ఫేవరెట్ గేమ్ అనడంతో అప్పుడే మన అయ్యాన కోచి కూడా నీకు తెలుసునో లేదో చెస్ అనేది నాకు కూడా ఇష్టమైన గేమ్ అంటారు. అండ్ వెంటనే చెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ ఈ చెస్ గేమ్ ఆడడం కోసం మన క్లాస్ సి తరపు నుంచి ఒరికిత పాప వస్తే అండ్ క్లాస్ ఏ తరపు నుంచి హషిమోటో గడు వస్తారనమాట. అండ్ ఇక్కడే మనకి మళ్ళీ అయ్యాన కోచి యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తామన్నమాట. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన సకేనాగే అయ్యాన కోచిని చూసి నేను కూడా అయ్యాన కోచి లాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతానని చెప్పి తన ఫాదర్కి అయితే చెప్పింటుంది కదా. సో దాని కంటిన్యూషన్ మనకి చూపిస్తారు. అండ్ అప్పుడే వాళ్ళ డాడీ చెప్తా ఉంటా, అమ్మాయి నువ్వు తెలివైన దానివి అయినా కాకుండా నాకు బాధలేదు, కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండే ల్యాబ్లో ఉండే స్టూడెంట్స్ లాగా మాత్రం అస్సలు కాకు, అసలు నీకు తెలుసునో లేదు ఇక్కడ మా సెన్సే చేసే దారుణాల వల్ల ఈ పిల్లలు అనే వాళ్ళు నిజంగా ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్స్ లాగైతే మారుతున్నారు. వీళ్ళకైతే ఎమోషన్స్ ఉండవు. అండ్ వీళ్ళు దేన్నైనా సరే లాజికల్గా ఆలోచిస్తారు. వీళ్ళకి మానవత్వం ఇట్లాంటివి ఏంటివి తెలియదు. నువ్వు నమ్ముతావో నమ్మవు, వీళ్ళు వన్స్ ఈ వైట్ రూమ్ దాటి బయటకు వచ్చారనుకో వీళ్ళు ఎట్లాంటి విధ్వంసాన్ని చేస్తారో నేనైతే ఊహించలేను అనడంతో అప్పుడే సకేనాకి కూడా నువ్వేం భయపడకున్నా, నీకు నేనున్నా కదా, అండ్ ఈ వైట్ రూమ్ నుంచి ఎవరు వచ్చినా సరే బయట ప్రపంచంలోకి నేను ఖచ్చితంగా వాడిని ఆపుతాను. అండ్ వాడు ఎట్లాంటి దారుణాలు చేసే కూడా నేను అనుమతించను. నా జీవితకాలం నీకు మాటిస్తున్నా చూడు, ఈ వైట్ రూమ్ నుంచి ఎవడన్నా బయటకు వచ్చినా అనుకో వాడి అంత చూడందే నేను నిద్రపోను అన్నట్లు ఒక పవర్ఫుల్ డైలాగ్ అయితే ఇస్తుంది. యాస్టీజ్ అన్లే కొంచెం ఇంప్రూవైజ్ అయితే చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నో బ్యాక్ టు ది స్టోరీ. చెస్ గేమ్ అయితే మన హొరికిత పాప అండ్ హషిమోటో అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరికి 60 minutes టైం ఉంటుంది. అండ్ ఈ టైం లోపల ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ గెలుచుకుంటే అది టైగా పరిగణిస్తారు. అండ్ వెంటనే హషిమోటో అయితే గేమ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ తన మాటలతో హొరికితను డైవర్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ మన హొరికిత మాత్రం యాజ్ యూజువల్ వానికి రిటర్న్ లో కౌంటర్ ఇస్తూనే కొంచెం మంచిగా అయితే చెస్ ఆడుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆయన కొంచెం ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి కనీసం ఈ మాత్రం అన్న ఆడుతుంది పాప. ఇక్కడ నేను ఈ చెస్ గేమ్ ను క్లారిటీగా చెప్పదలుచుకోలేదు. బికాస్ నాకే చెస్ గురించి
గురించి అంతగా ఐడియా లేదు కాబట్టి మీకు పైన బ్రీఫ్గా అయితే స్టోరీ చెప్తా చూడండి. కొద్దిసేపటి తర్వాత మన హషిమోటో గాడు ఓడిపోతాడు అనే టైంలో వెంటనే సకేనాకి అయితే స్పెషల్ రూల్ అనే కేటగిరీని ఉపయోగించి వెంటనే హషిమోటో ప్లేస్లో అయితే మన సకేనాకి గేమ్ ఆడుతుంది. అండ్ డైరెక్ట్గా కాదు, తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అండ్ దాన్ని మన హషిమోటో గాడి యాస్టీస్ ఫాలో అవుతాడు అనమాట. ఇంకా సకేనాకి చెస్ లెగ్ దిగిన వెంటనే హొరికిత పాప ఓడిపోతుందని అనుకుంటాం. తను వచ్చిన 1 minute లోపలే హొరికిత కాయిన్స్ అన్నిటిని కూడా ఆ చెస్లో ఉండే భటుల్ని సైనికులందరినీ కూడా చంపేస్తుండే. ఈ గ్యాప్లో అయితే ఇంకా కింగ్ అయిన మన అయానాకోజి ఎంట్రీ అవుతాడు. అండ్ మనోడు వచ్చాడంటే మీకు తెలుసు కదా, మనోడు వచ్చిన 30 seconds లో గేమ్ రూపురేఖలు అయితే మార్చేస్తామట. లిటరలీ ఇప్పుడు అయానాకోజి వర్సెస్ సకేనాకి చెస్ మ్యాచ్ అయితే జరుగుతుంది అనమాట. ఎవరు తగ్గకోకుండా వాళ్ళ యొక్క డేర్ మూవ్స్ అనేటివి చేస్తూ ఉంటారు. అప్పుడే సకేనాకి ఒక డేర్ మూవ్ చేసేసి మన అయానాకోజికి అయితే చెక్ పెడుతుంది. అండ్ వెంటనే దాన్ని రిటర్న్ బ్యాక్ చేయడం కోసం మన అయానాకోజి కూడా ఒక డేర్ మూవ్ చేస్తాడు. సో అది చూసి హొరికిత పాప షాక్ అయినా వెంటనే అది చూసి సకేనాకి కూడా ఓ ఇది నైస్ మూవ్ అని చెప్పి తను ఇంకొక స్ట్రాటజీ ఉపయోగించి ఇంకొకసారి చెక్ అనేది పెడుతుంది. సో అప్పుడే మన అయానాకోజి అయితే ఒక చెస్ మూవ్ అనేది హొరికిత పాపకు సెండ్ చేస్తాడు. బట్ అది చూసి అందరూ షాక్ అవుతారన్నమాట. అసలు అది ఎందుకు పెడుతున్నావు అని చెప్పి అందరూ అనుకున్నా సరే అయానాకోజిని నమ్మిన మన హొరికిత పాప అయానాకోజి పంపించినట్లుగానే ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఆ ఒక మూవ్ అనేది చేస్తుంది. బట్ వెంటనే ఆ మూవ్ చేసిన తర్వాత సకేనాకి చెక్ మేట్ అనేది పెడుతుంది అనమాట అయానాకోజికి. అండ్ వెంటనే అయానాకోజి వాళ్ళు అయితే ఓడిపోతారు. అవును, మీరు విన్నది నిజమే. లిటరలీ మన క్లాస్ సి వాళ్ళు క్లాస్ ఏ చేతిలో ఓడిపోయారు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న మన హొరికిత పాప లిటరలీ సడన్ గా షివర్ అవ్వకుండా లేదు ఇలా జరగకూడదు, అసలు అయానాకోజి ఓడిపోవడం ఏంది, మా క్లాస్ ఓడిపోవడం ఏంది అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. బట్ డైరెక్ట్గా ఉన్న మన అయానాకోజి మాత్రం ఓకే బాగానే ఆడావు సకేనాకి అని చెప్పి తనని కంగ్రాచులేషన్ చేస్తాడు. టీచర్స్ కూడా విన్నర్స్ అనౌన్స్ చేస్తుంది. మన క్లాస్ ఏనే గెలిచింది క్లాస్ సి పైన. సో ఇప్పుడు బయటకు వచ్చిన మన అయానాకోజిని చూసిన మన సకేనాకి పాప అయితే ఏంటి ఓడిపోయావు నీకు బాధగా లేదా అనడంతో అప్పుడే మన అయానాకోజి కూడా నాకేం బాధ, సమ్ టైమ్స్ ఓటం కూడా మనకు లెర్నింగ్స్ నేర్పిస్తుంది అని చెప్తాడు. సో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే ఈ గ్యాప్ లో వెంటనే వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ అయితే అక్కడికి ఎంట్రీ ఇచ్చి అయానాకోజిని అయితే కంగ్రాచులేషన్ చేస్తామంట. లిటరలీ నువ్వు ఎంతో బాగా చేస్తాడు, నీలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పి మా సెన్స్ చెప్పలేదు. అండ్ ఆ లాస్ట్ సెకండ్ లో నువ్వు చెప్పిన మూవ్ గాని నేను చేంజ్ చేయకుంటే ఖచ్చితంగా క్లాస్ ఏ వాళ్ళు ఓడిపోయింటారు అని చెప్పడంతో ఒక్క సెకండ్ ఆ మాటలు విని మన సకేనాకి ఏం మాట్లాడుతున్నారు మీరు, అయానాకోజిని చీట్ చేశారా, అసలు మీరు ఏం చేశారు అని అడగడంతో అప్పుడే ఆ ప్రిన్సిపల్ గారు చెప్తామట వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేటివి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే వెళ్తూ ఉంటాయి కదా. సకేనాకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ హషిమోటోకి అండ్ అయానాకోజి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అయితే హొరికిత పాపకు వెళ్తూ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మన అయానాకోజి సెకండ్ టైం ఒక డేర్ మూవ్ చేయమని చెప్పి హొరికితకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండాడు కదా, యాక్చువల్గా మనోడు ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండాడు అనమాట, వేరే పావును జరపమని ఇచ్చిండాడు. బట్ ఆ ప్రిన్సిపల్ గార్డ్ అయితే కంప్యూటర్స్ ని హ్యాక్ చేసి లిటరలీ మన హొరికిత పాపకి అయితే వేరే ఇన్స్ట్రక్షన్ అయితే ఇప్పిస్తామట. సో అలా ఇచ్చిండే ఆ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అయిన మన హొరికిత పాప అయితే చెస్ లో క్లాస్ ఏ చేతిలో అయితే ఓడిపోతుంది అనమాట. మీకు గుర్తుంటే సెకండ్ టైం మన అయానాకోజి డేర్ మూవ్ చేసినప్పుడు ఆ మూవ్ చూసి హొరికిత పాప షాక్ అవుతుంది. బట్ వెంటనే అయానాకోజిని నమ్మిన హొరికిత పాప అయితే బ్లైండ్ గా అయితే అది అక్కడ ప్లేస్ చేస్తుంది కదా. సో అందుకనే మన క్లాస్ సి వాళ్ళు ఏంటో ఓడిపోయింటారు. బట్ మన అయానాకోజికి ఇదంతా తెలిసినా సరే అక్కడ గొడవ పడలేదు. సో అది ఎందుకని చెప్పి అడగడం కోసమే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు వచ్చింటారు అనమాట. ఆ మాటలు విన్న మన సకేనాగా అసలు మీరు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేస్తారనుకోలేదు అనడంతో అప్పుడే ఆ ప్రిన్సిపల్ గారు అసలు నువ్వెవరు చెప్పడానికి, నువ్వు నమ్ముతావో నమ్మవో నేనే నిన్ను గెలిపించాను, ఇది నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం తప్పనిడ్స్ కానీ రిటర్న్ లో నన్నే తిడుతున్నావా అనడంతో అప్పుడే మన అయానాకోజి చెప్తామట నువ్వే తప్పు చేసావని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. బట్ నేను అప్పుడు గొడవ పడినా సరే రిజల్ట్స్ అనేది చేంజ్ అయితే లేదో నాకు ఐడియా లేదు. అండ్ ఇది నీ హ్యాక్ అని చెప్పి ఎవడు కూడా కన్ఫామ్ గా చెప్పలేడు. బట్ ఇప్పుడు నేను ఓడిపోయాను, మహా అంటే ఏమైతుంది క్లాస్ సి నుంచి క్లాస్ డీకి అనేది ప్రమోట్ అవుతాం. బట్ ఇప్పుడు నాకు నీ స్ట్రాటజీస్ అనేటివి తెలిసాయి అండ్ నేను ఇప్పుడు నిన్ను సీరియస్గా తీసుకుంటాను అని చెప్పి మన అయానాకోజి చెప్తాడనమాట. దానికి ఆ ప్రిన్సిపల్ గారు కూడా నవ్వుకుంటా నీకు నచ్చింది చేసుకోపోరా అంటాడు. సో ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ లైబ్రరీలోకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఈసారి ఎటువంటి థర్డ్ పర్సన్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ లేకోకుండా 1-on-1 సకేనాగి వర్సెస్ అయానాకోజి అయితే చెస్ మ్యాచ్ ఆడతారు లైబ్రరీలో. ఫైనలీ మన అయానాకోజి సకేనాగి మీద అయితే గెలిచేస్తామట. సో అది చూసిన మన సకేనాగి అవును మా నాన్న చెప్పిండేది నిజంగా 100% నిజమే, నువ్వు ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్వే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎంతో ఇంటెలిజెంట్వి, నీకు ఓడిపోవడం అస్సలు నచ్చదు. బట్ నువ్వు ఎందుకని నా చేతిలో అప్పుడు ఓడిపోయినా సరే ఎందుకని గొడవ చేయలేదు అనడంతో అప్పుడే మన ఆయనకు చెప్తుంటా నేను ఈ స్కూల్కి వచ్చి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, నాకు ఫ్రెండ్షిప్ అనేది తెలిసింది, వార్ అనేది తెలిసింది, అండ్ మెయిన్లీ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలనేది కూడా తెలిసింది అని చెప్పడంతో ఆ మాటలు విని మన సకేనాకి కూడా కొంచెం ఆయన కోజికి ఇంప్రెస్ అవుతుంది. సో అలా వీళ్ళిద్దరూ నడుచుకుంటా బయట ఈవినింగ్ వాక్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడే ఆయన కోజి మన సకేనాగిని అడుగుతామట అయితే నువ్వు నన్ను ఆ వైట్ రూమ్లో చూసావా అనడంతో అప్పుడే మన సకేనాగి తన తండ్రి చెప్పిండే విషయాలు అండ్ తన చిన్నప్పటి నుంచి ఒక ఐడల్ లాగా భావిస్తుందని చెప్పి అయానా కోజికి చెప్పడంతో దానికి మన అయానా కోజి కూడా అయితే ఇప్పుడు నువ్వు కూడా నా ఫాలోవర్ అయినా అనడంతో దానికి మన సకేనాగి చెప్తామట నా అన్లిమిటెడ్ గోల్డ్ నీకంటే తెలివైన వాళ్ళు కావడం నేను ఇప్పుడు నీ చేతిలో ఓడిపోయిండొచ్చు, బట్ ఇంకా మనకి
2 ఇయర్స్ ఉంది అయానా కోజి, ఖచ్చితంగా నేను నిన్ను సర్పాస్ చేస్తాను అనడంతో వెంటనే అయానా కోజి కూడా హ్యాపీలీ నేను నిన్ను సర్పాస్ కావాలని కోరుకుంటున్నానని చెప్తాడు. సో అలా వీళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు అండ్ వీళ్ళిద్దరు మధ్యలో రైవల్రీ అనేది ప్రెసెంట్ నవ్వులు అయితే ఎండ్ అయినట్లు మనకు చూపిస్తారు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ చేసిన అంటూ ఏమీ లేదు, బట్ ఇంకా 2 ఎపిసోడ్స్ తో ఈ సీజన్ 3 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నేనేమనుకుంటున్నాను అంటే ఆ 2 వీడియోస్ కలుపుకొని ఒక 1 వీడియో కింద ఎక్స్ప్లెనేషన్ వీడియోగా అప్లోడ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాస్ ఆ 2 ఎపిసోడ్స్ కలుపుకున్న ఒక లాంగ్ వీడియో కింద వస్తుంది, మహా అంటే 20 or 25 minutes కి వస్తుంది రన్ టైమ్. సో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, 2 వీడియోస్ సపరేట్ గా 2 వీడియోస్ అప్లోడ్ చేసి రిలీజ్ చేయాలా, లేదంటే ఆ 2 వీడియోస్ కంబైన్ చేసి ఒక వీడియో కింద ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాలా అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.